నమస్తే అండి. आचार्यमावाहयामि स्थापयामि पूजयामि कृष्णमाचार्यमावाहयामि स्थापयामि पूजयामि అందరిలోనూ నిన్నే చూస్తూ అంతర్యామిగా దర్శిస్తాం అందరి ద్వారా నిన్నే వింటూ ప్రణవంగా మేం భావిస్తాం జీవుల సేవను కావిస్తూ నిపద సేవను ఆశిస్తాం నీవే నేనని దర్శిస్తూ జీవిస్తూ మేం తరిస్తాం ఆచార్యమావాహయామి స్థాపయామి పూజయామి కృష్ణమాచార్యమావాహయామి స్థాపయామి పూజయామి. మన భగవద్గీత ఆర్నన్ ఆఫ్ మెడిసిన్ గైడ్ మాస్టర్ ఎవ్రీవన్ ఎవ్రీథింగ్ ఈస్ ద ఆర్నన్ ఆఫ్ మెడిసిన్. గుర్తుపెట్టుకోండి, అది మాత్రం మర్చిపోవద్దు. సో మనం లాస్ట్ టైం గురువారం రోజు, అంతకుముందు అంటే లాస్ట్ టైం ఏమో రైనీ సీజన్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, లైఫ్ స్టైల్ అవి చెప్పుకున్నాం. 162 ఆ వెర్షన్ ఇప్పుడు చెప్పుకుందాం. హోమియోపతి అగ్రవేషన్ గురించి చెప్పుకున్నాం 161 వరకు. ఇప్పటి నుంచి కొంచెం మేనేజ్మెంట్ విత్ ద పార్షియల్లీ ఇండికేటెడ్ రెమెడీ ఆర్ ఇంపర్ఫెక్ట్ మెడిసిన్ అనే టాపిక్ ఇక్కడ నుంచి కొత్త టాపిక్ వస్తుంది. ఓకే, లాస్ట్ టైం వరకు మనకు హోమియోపతి అగ్రవేషన్ అయిపోయింది 161 వరకు. 160 నుంచి 162 ఇవాళ నుంచి స్టార్ట్ చేసేది మేనేజ్మెంట్ విత్ ద పార్షియల్ ఇండికేటెడ్ రెమెడీ. మేనేజ్మెంట్ ఆఫ్ ఎ విత్ ద partially or imperfect medicine. It sometimes happens owing to the moderate number of medicines yet known with respect to their true cure action, that but a portion of the symptoms of the disease under treatment is to be met with the list of symptoms of the most appropriate medicine. Consequently, their imperfect medicinal morbific agent must be employed for lack of a more perfect one. It sometimes happens, ఒక్కోసారి ఏం జరుగుతుంది అంటే, ఓవింగ్ టు ది moderate number of medicines yet known with respect to their true cure action. ఔషధముల యొక్క చర్యలు, దాని యొక్క లక్షణాలు తెలిసినవన్నీ చాలా మటుకు, దాని యొక్క లక్షణాలు తెలిసినవి మెడిసిన్స్ చాలా తక్కువ ఉంటాయి ఒక్కోసారి కదా. ఇప్పుడు ఇన్ని కోట్ల మంది, కోట్ల 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 మంది ఉన్నారు, మన మెడిసిన్స్ మాత్రం వేలల్లోనే ఉన్నాయి. అది కూడా పర్ఫెక్ట్గా ప్యూర్ ప్రూఫ్ అయినవి, ఎక్స్పీరియన్స్ అయినవి, బాగా మంచి మెంటల్ ప్లేన్ బాగా ఎవాల్వ్ అయినవి వందల్లో ఉన్నాయి కదా. But a portion of the symptoms of the disease under treatment is to be met with the list of symptoms of the most appropriate medicine. Consequently, this imperfect medicinal morphic agent must be employed for lack of a more perfect one. Okay, employed for lack of a more perfect one. అయితే అప్పుడు డిసీజ్ యొక్క లక్షణాలు చాలా వేరే వేరే వేరేగా ఉంటాయి.
ఔషధాలు తక్కువగా ఉంటాయి. అప్పుడు ఏం చేయాలా? మోస్ట్ కంప్లీట్గా ఇట్లా ఇట్లా సిమిలర్గా, ఇగో సిమిలర్గా, ఇట్లా ఇది ఔషధము మందు, ఔషధము రోగం, ఈ లక్షణాలన్నీ కరెక్ట్గా సరిపోయిన డ్రగ్ దొరకకపోవచ్చు. అప్పుడు ఏం చేయాలి అంటే మస్ట్ బి ఎంప్లాయిడ్ ఫర్ ది ల్యాక్ ఆఫ్ మోర్ పర్ఫెక్ట్ వన్. మోర్ పర్ఫెక్ట్ వన్ దొరకనప్పుడు ఏదైతే దగ్గరగా సారూప్య లక్షణాలు దగ్గరగా ఉన్నాయో అది 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 చేయండి అని చెప్తున్నారు అనమాట. ఓకే, సరే. మాస్ గారు ఇచ్చిన 162. ప్రయోగ పరిశీలన చేసి ఔషధ విజ్ఞానము స్థిరపడిన మందుల సంఖ్య ఇంకనూ పరిమితమే. ఎక్స్పెరిమెంట్స్ చేసి ఆ, స్థిరపడిన ఔషధాలు చాలా తక్కువ కనుక ఒక్కొక్కప్పుడు రోగి ఎందలి వ్యాధి మొత్తమునకు సారూప్యం చెందిన మందు లభింపకపోవచ్చు కదా. రోగి ఎందలి వ్యాధి మొత్తం సారూప్యం పర్ఫెక్ట్ సిమిలం దొరకకపోవచ్చు. వ్యాధి మొత్తానికి సారూప్యమైన మందు దొరకకపోవచ్చును. అప్పుడు ఏం చేయాలి? అప్పుడు అసంపూర్ణముగా సారూప్యం చెందిన మందునే వాడవచ్చు. అప్పుడు ఏం చేయాలంటే ఏది దగ్గరగా ఉంది, ఏది టిపికల్ ఏది టిపికల్ సిమ్టమ్స్కి దగ్గరగా ఉంది, ఏది ఆ, ఆ, అందులో కూడా ఎవాల్యుయేషన్ ఆఫ్ సిమ్టమ్స్ అంటారు దాన్ని. అంటే కామన్ సిమ్టమ్స్కి ఎక్కువ మ్యాచ్ కాకుండా అన్కామన్ సిమ్టమ్స్ మ్యాచ్ అయిన రెమెడీస్ ఎక్కువ తీసుకోవాలి. లేకపోతే అందులో కూడా డిజైర్స్ అవర్షన్స్ అనుకో, అవర్షన్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఎందుకంటే డిజైర్స్ కన్నా అవర్షన్స్ ఇంకా మోర్ సిఫిలిటిక్ అనమాట. అట్లా అనమాట. అట్లా మనం కొన్ని కన్కామిడెంట్స్ ఉన్నాయి. కన్కామిడెంట్స్ మీద డ్రగ్ దొరికింది అనుకో ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ ఇస్తుంది. అట్లా మిగతా లక్షణాలు సరిపోయండి, మిగతా లక్షణాలు సరిపోవచ్చు కూడా. ఎగ్జాంపుల్ ఒక కేసు చెప్తాను వినండి. ఒక ఆమెకు బాగా జలుబు అయింది, పన్ను పుచ్చి పంటి నొప్పి ఉంది. పంటి నొప్పితో పాటు పనులు ఇట్లా కొరకాలన్నట్టుంది. నేను చూసి పనులు ఇట్లా కొరకాలన్నట్టుంది ఆమెకి. నేను రూబ్రిక్ తీసుకున్నాను, వాన్స్ టు క్లించ్ ద టీత్ అంటే చూసాం కావాలి. క్లించ్ ద టీత్, కోల్డ్ డ్యూరింగో లేకపోతే ఏదో ఉంది అనమాట. తీసుకొని 5 30 ఓడోస్ ఇచ్చా. ఇస్తే పంటి నొప్పి కానీ ఈ కొరకడం కానీ ఇవన్నీ తగ్గిపోయినాయి. అంటే నేను ఎందుకోసం ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే హోమియోపతి మెడిసిన్స్ పెద్ద సముద్రం లాంటివి. ఇది నాకు వచ్చు అనే వాళ్ళు చాలా 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 అంటే ఎవ్వరు ఉండకపోవచ్చేమో. ఎందుకంటే ఒక్కొక్క దానికి ఎన్ని యాంగిల్స్ ఉంటాయండి, అవునా లేదా? ఈ మందు కాదు, ఈ మందు ఖచ్చితం అని ఎవరు చెప్పలేరు కూడా, ఎట్లా కూడా చెప్పొచ్చు కదా. ఇప్పుడు పండ్లు కొరకాలన్నట్టు బాగా అంత ఎక్కువగా ఉంది అంటే ఎంతమంది ప్రూవ్ చేసి రిపోర్టర్లు ఇచ్చినారో. మనం మెటీరియల్గా చదువుకొని తక్కువ. అందుకని అనుభవజ్ఞులు, కొంచెం బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు రిపోర్టరింగ్ కూడా వాడుకోవచ్చు. ఓకే, అందుకోసం మనం కంపారిటివ్ మెటీరియల్ అనేది చెప్పుకుంటున్నాం. ఓకేనండి, అర్థమైందా ఇది? ఓకే డాక్టర్. ఓకే డాక్టర్. ఓకే. ఎగ్జాంపుల్ బాగుంది మా ఎగ్జాంపుల్ చాలా బాగుంది. సార్ బాగుంది, సార్ బాగుంది. ఎప్పుడు ఎప్పుడు ఆ విధంగా ఆలోచించాం. అట్లా. నెక్స్ట్ నెక్స్ట్ తెలుగు ఫర్ది సార్ అది మైండ్ లో ఉంటుందా? రుబ్రిక్ సార్, మైండ్ లో ఉంటుందా? రుబ్రిక్. టీత్ లో ఉంటుంది. టీత్ లో. ఆహా, ఓకే. సరే, ఓకే. అయితే ఒకటేంటంటే ఆ, కొంచెం ఒక 5 years బాగా ప్రాక్టీస్ చేసిన తర్వాత రిపర్టరీ వాడడం మంచిదని చెప్పారు ఈకేఆర్. ఎందుకోసం అంటే ఆ, చదువు రాని వాడు క్యాలిక్యులేటర్ వాడితే ఏమవుతుంది? చదువు రాకుండా పోతుంది. అందుకని పిల్లల్ని ఏం చెప్తారా, మందిని ఇస్తుంటాం మనం, అరే నువ్వు క్యాలిక్యులేటర్ వాడకరా అంటుంటాం. అదే కొంచెం ఏజ్ వాళ్ళు వాడితే సరేరా అంటాం. ఎందుకు? వాడికి సౌలభ్యం కోసమే క్యాలిక్యులేటర్. అదే చిన్నపిల్లవాడు క్యాలిక్యులేటర్ వాడిననుకో వాడి చదువు రాదు, ఎక్కాలు రావు, ఏవి రాకుండా పాడైపోతాడు కదా. అవును సార్, కరెక్ట్. అందుకని రిపర్టరీ కూడా మనం స్టార్టింగ్లో వాడుకోవద్దు. వెన్ యు ఆర్ మాస్టరీ ఓవర్ మెటీరియల్ మెడక,
అప్పుడు వాడితే ఏమైందంటే రిపర్టరీ వాడే విధానం వేరేలా ఉంటుంది, చాలా బాగుంటుంది అట్లా. ఎందుకంటే అది దాదాపుగా 200-300 మందిలో ఇచ్చానుకో నువ్వు కన్ఫ్యూజ్ అయిపోతావు. ఏమైంది మీద నీకు పోతే. అందుకే నీ జాగ్రత్త. క్లియర్? సరే, విల్ గో ఫర్ ది అవర్ కంపేర్ మెటీరియల్. కంపారిటివ్ మెటీరియల్ లో ఏ టాపిక్ చెప్పుకుంటామండి మనం? మైల్డ్ అండి. మైల్డ్, అంతేనా? ఉమ్. మైల్డేనా? మైల్డే, మైల్డేనండి, మైల్డే డాక్టర్ గారు. షూర్. సరే, ఒక్క నిమిషం. నాకు నోట్స్ తయారని టైం దొరక్క ఈసారి మ్యాక్సిమం చేస్తాను. లిథియం కార్బో అయిపోయింది కదా, టైటానియం మెటాలికం చెప్పాలి మీకు. చేస్తాను, అది కూడా చేస్తాను. సో కనిపించిందండి మైల్డ్ సార్? అందరికి కనిపించింది? కనపడింది డాక్టర్ గారు, కనపడిందండి, కనపడింది. ఇందులో మనం ప్లమోమెట్ రొస్టాక్స్ లాస్ట్ టైం చెప్పుకున్నాం కదా. అవునండి, అవును, సో రుస్టాక్ వర్క్ అయిపోయింది. యాసిడ్ ఫాస్, బ్రయోనియా, బొరాక్స్ కూడా చాలా నై పర్సన్, చాలా అమాయకుడు. నెక్స్ట్ మెగ్నీషియా కార్బ్, మెగ్నీషియా ఫాస్, మెగ్నీషియా సల్ఫ్, ఆర్నికా, కార్సినోసిన్, సబడిల్లా, పల్స్టిల్లా, సైలిషియా, కాకులస్ నికస్ వాళ్ళు కూడా చాలా మైల్డ్ గా కనిపిస్తారు. ఎంత మైల్డ్ కనిపిస్తారో అంత మైల్డ్ కనిపిస్తారండి. కెలాడియం, చైనా వాళ్ళు మాత్రం చెప్తా, చైనా వాడు మైల్డ్ కనిపించినప్పటికీ వాడి అంత కంప్లైనింగ్ నేచర్ ఎవరికి ఉండదు. టార్మెంటెడ్ ఫీలింగ్ ఉంటుంది వాడికి ఎక్కువ. స్పాంజియా, ఎపిస్ వాళ్ళు కూడా మైల్డే, అంటే వాడు గట్టి గట్టి అరిచినా కూడా వాడు ఆ, అంటే ఏమంటారు, పైన పటారం లోపల పటారం ఇలాగా, వాళ్ళ లోపల ఏం ఉండదు పాపం వాడికి. కార్బోవేజ్ మెడోర్నం. సో వీళ్ళు మైల్డ్గా కనిపిస్తారు కానీ వేరేలా, ఒక్కొక్క డ్రగ్ యొక్క మైల్డ్నెస్ వేరేలా ఉంటుంది. ఓకే, సో మనము మెగ్నీషియా కార్బ్ తీసుకుందాం. మెగ్నీషియం కార్బో తీసుకుంటాను, తర్వాత యాసిడ్ ఫాస్, బ్రైనియం, బొరాక్స్ తర్వాత చెప్తాను నేను. ఓకే, సో మెగ్నీషియా కార్బ్, మెగ్నీషియా కార్బ్ లో మైల్డ్ ఎట్లా ఉంటారో చెప్తారా ఎవరైనా? ఒక 2 పాయింట్లు చెప్తారండి? సరే, నేనే చెప్తాలేండి. అంటే ఎప్పుడు కూడా తను ఒంటరి, ఎవరు పేరెంట్స్ లేరని బాధపడుతూ ఉంటారని అనుకుంటున్నాను. అలా ఈజ్ ఫీలింగ్ లో ఉంటాడు. వాళ్ళ గురించి చెప్పడానికి ఒక చిన్న వర్డ్స్ ఉన్నాయి. పేషెంట్ అండ్ కంటెంటెడ్. వాడికి ఉన్నంత ఓపిక ఎవ్వరికి ఉండదండి. మెగ్నీషియా వాళ్ళకి ఉండే ఓపిక ఎవరికి ఉండదు. డ్యూ టు ఇనర్ట్నెస్, ఇంట్రావర్టెడ్నెస్ డ్యూ టు ఇనర్ట్నెస్. ఇనర్ట్గా ఉంటాడు వాడు. దేనికి తటస్థంగా ఉంటాడు. ఇనర్ట్నెస్ అంటే తటస్థంగా ఉండడం. దేనికి ఆవేశపరుడు కాదు, లోపలికి వెళ్ళడు, పొంగిపోడు, కుంగిపోడు, అట్లా ఉంటాడు. పేషెంట్ అండ్ కంటెంటెడ్, ఓపికగా ఉంటాడు, తృప్తిగా ఉంటాడు. ఓకే, అయిన తర్వాత
పిసిఫిజం. పిసిఫిజం అంటే ఏంటి చెప్పండి? నెగిటివ్ గా ఆలోచిస్తాం ప్రతిదీ. పిసిఫిజం, PICIFISM, ఆహా, పిసిఫిజం. తెలీదు. చెప్తారండి ఎవరైనా? నిరాశలో ఉంటాం సార్. నిరాశలో ఓదార్చే గుణం సార్, ఓదార్చే గుణం. కాముకులు. పిసిఫిజం అంటే శాంతి కాముకులు అని అర్థం. అందుకని మాకు మైల్డ్గా కనిపిస్తారు. మెగ్నీషియా వాళ్ళు ఎందుకు మైల్డ్గా కనిపిస్తారండి అంటే దే వాంట్ ఆర్ దే లవ్ పిసిఫిజం. శాంతి కాముకులు, చాలా శాంతిగా ఉండాలని కోరుకుంటారు వాళ్ళు. ది మెగ్నీషియం హేట్ అగ్రెషన్, ఆవేశపడ్డం, అగ్రెషన్ ఎక్కువ, త్వరపడడం, అటువంటివి ఎక్కువ నచ్చవు వాడికి. దే కెనాట్ స్టాండ్ రోస్ అండ్ వైలెన్స్. ఉద్రేకానికి, వైలెన్స్కి వాళ్ళకి ఇష్టం ఉండదు. దే ఆర్ ద పీపుల్ హూ వర్క్ ఫర్ గ్రీన్ పీస్. ఇది ఉన్నారు, ఎవరు ఉన్నారు, ప్రకృతి కాముకులు, శాంతి కాముకులు, ప్రకృతి ప్రేమికులు, వీళ్ళందరూ కూడా మెగ్నీషియా ఉండొచ్చు, గుర్తుపెట్టుకోండి. అది చెప్తున్నారు ఇక్కడ. శాంతి కాముకులు లేదా ప్రకృతి ఆరాధకులు, వీళ్ళు గ్రీన్ పీస్ అంటారు వాళ్ళని. అలాంటి వాళ్ళు కూడా ఇందులో పెసిఫిజంలో, మెగ్నీషియంలో ఉండొచ్చు. ఇట్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్, దే ఫైండ్ ఇట్ వెరీ డిఫికల్ట్ టు గెట్ యాంగ్రీ దెమ్సెల్స్. మనందరికి వీళ్ళు ఆపోజిట్ అనమాట. మనకి వీళ్ళు ఆపోజిట్లో ఉంటారు కదా. అగ్రెషన్ ఉండదు వీళ్ళకి, అసలు కోపం రాదండి. మెగ్నీ అది స్టాఫ్ చక్రే వాడికి కోపం వస్తుందండి వాడికి, ఫుల్ సప్రెస్డ్. బట్ దే విల్ సప్రెస్ ది యాంగర్. స్టాఫ్ చక్రే వాడికి కోపం రాదని కాదు, వాడు ఆ పై ఆఫీసర్ మీదనో, ఇంట్లో భర్త మీదనో, వాళ్ళ మీద ఎక్స్ప్రెస్ చేయలేక లోపల 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 అంచుకుంటాడు. దట్ ఈస్ ద యాంగిల్ ఆఫ్ స్టాఫిజాగ్రియా. బట్ వేరేన్ మెగ్నీషియా, రెండు కంపారిజన్ చేసి చెప్తారు, మీరు కెంట్లో చూసుకోండి. మెగ్నీషియా దే దే లవ్ పిసిఫిజం, అదేమో సప్రెషన్, ఇది రిప్రెషన్ అంటారు దీన్ని. మెగ్నీషియాలోని రిప్రెషన్. It is difficult to get angry themselves, but also because they get extremely disturbed by all sorts of violences. చిన్న వైలెన్స్ ఉన్నా కూడా వాడు డిస్టర్బ్ అవుతారు ఉద్దేశంతో, వాడు దానికి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేస్తాడు. దే అవాయిడ్ వైలెంట్ పీపుల్ ఆర్ వైలెంట్ టెలివిజన్స్ ప్రోగ్రామ్స్. అలాంటివి కూడా ఇష్టం ఉండవు. చాలా కాముకోండి. వాళ్ళు కొట్లాడగా ఎప్పుడు చూడలేదండి. డాక్టర్ దగ్గరికి వచ్చి కొట్లాడుతున్నాడు, లేకపోతే అలాంటి వాడిని అనుకో మెగ్నీషియా కాదు అని గుర్తుపెట్టుకోండి. వాడు ఏ కాలికార్బన్ ఉండొచ్చు, అమ్మోనియా ఉండొచ్చు, లేకపోతే ఏవైనా ఉండొచ్చు, వేరే రెమెడీస్ ఏమైనా ఉండొచ్చు, కానీ మెగ్నీషియా మాత్రం కాదు. ముందే అండర్లైన్ చేసేసుకోవాలి మీరు. నెక్స్ట్ సార్, ఈ కార్బన్ కలవటం వలన అలా ఉంటాడా సార్? కార్బన్ కలవటం వలన అట్లా ఉంటాడా? మెగ్నీషియా నేచర్ అది, అది మెగ్నీషియా నేచర్, కార్బన్ నేచర్ కాదు. మెగ్నీషియం నేచర్ అది. ఓకే, నెక్స్ట్. Fear of loss. An additional theme of magnesiums is the fear of loss of friends or family. ఇది ఒకటి వాళ్ళ మైండ్లో ఎప్పుడు రన్ అవుతుందంటండి. బ్యాక్గ్రౌండ్లో థీమ్లో ఒక సినిమా వేస్తుంటే, ప్రొజెక్టర్ వేస్తుంటే ఆ యొక్క థీమ్ మీద ఎట్లా నడుస్తుందో అది ముఖ్యం. అట్లా వీడి బ్యాక్గ్రౌండ్లో ఎప్పుడు ఏం నడుస్తుంది? ఫియర్ ఆఫ్ లాస్. నేను అగ్రెషన్ చేస్తే వాడు కోపడ్డాడు, నేను కోపడితే వాడితో రిలేషన్ లాస్ అవుతానేమో అని కోపాడు. ఎందుకు కోపాడు అంటే ఇది కారణం. దే హ్యావ్ ఫియర్ ఆఫ్ లాస్ ఆఫ్ రిలేషన్షిప్. గుర్తుపెట్టుకోండి, ఫియర్ ఆఫ్ లాస్ ఆఫ్ రిలేషన్షిప్ ఉంది, లాస్ ఆఫ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ.
Magnesia Carp expresses this as delusion forsaken by family or friends. దీన్ని మనకి ఎట్లా ఏ రూబ్రిక్ లో కనిపిస్తుంది అంటే డెల్యూజన్స్ ఫర్సేకన్ నేను ఒంటరి వాడిని అని ఫీల్ అవుతూ ఉంటారు బై ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. మీకు ఇలాంటి ఫీలింగ్ ఎక్కడ వస్తుంది, మీకు పేషెంట్ ఎట్లా ఎక్స్ప్రెస్ చేస్తాడంటే వాళ్ళకి చుట్టాలు ఉంటారు, వాళ్ళకి అక్కచెల్లెలు ఉంటారు, అన్నదమ్ములు ఉంటారు, అందరూ ఉంటారు, అంత పెద్ద ఫ్యామిలీ ఉంటుంది. కానీ నాకు ఆపద వస్తే ఎవ్వరు లేరు సార్, నాకు ఎందుకో కానీ ఎవ్వరు ఉన్నారనిపించే సార్ అంటుంటాడు. గుర్తుపెట్టుకోండి, నాకు ఎవ్వరు ఉన్నారనిపించే సార్, నేను ఉంటుందని అని పల్లెటూరు వాళ్ళు కూడా చెప్తారండి ఈ పాయింట్ని. నేను ఒంటరిదానని బాధపడతా ఉంటారు, ఒంటరిదానని సఫర్ అవుతా ఉంటారు. దట్ ఈస్ డెల్యూజన్ ఫర్సేకన్. ఆ రూబ్రిక్ మీద చాలా కేసెస్లో సెట్ చేశానండి నేను. ఆ రూబ్రిక్ మాత్రం సూపర్ ఉంటుంది. అంటే ఈవెన్ లెక్కసిస్ కూడా ఉంటుంది తెలుసండి. లెక్కసిస్, క్యాంఫర్ ఇవన్నీ కూడా డెల్యూజన్ ఫర్సేకన్లో ఉంటాయి. సరే, వచ్చింది కనుక నేను చెప్తాను అన్నది కొన్ని పాయింట్స్. నెగ్లెక్టెడ్ బీయింగ్ కూడా అనిపిస్తుంది కదా? కాదు, నెగ్లెక్టెడ్ బీయింగ్ కాదు, ఫర్సేకన్ అంటే నేను ఒంటరి వాడిని. టేక్ ఇట్ గ్రాంటెడ్ లాగా. సార్ లెక్సిస్ లో దాంతో పాటు ఇతరుల మీద అసూయ కూడా ఉంటే అప్పుడు లెక్సిస్ అనుకోవచ్చా సార్? అట్లా అనుకోవచ్చు. ఇంకా చాలా చూసుకోవాలా లెక్సిస్ లో కూడా అట్లా. ఓకే సార్. ఒక డ్రగ్ ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు జాగ్రత్త, అందుకని రిపోర్టర్కి కొంత జాగ్రత్త అంటాం మేము. డెల్యూజన్ డిజర్టెడ్ అంటుంది చూడండి. ఆర్జెనెటికంలో ఉందండి ఫర్సేకన్ ఫీలింగ్. ఆర్జెనెటికంలో ఎంత ఎక్కువ ఉంటుందంటే వాళ్ళు నన్నెవ్వరూ పట్టించుకోవట్లేదని కళ్ళ నీళ్ళు పెట్టుకుంటారండి. నేను చూసాను క్లినిక్ వచ్చి, వాళ్ళకి అన్న ఉన్నారు, వాళ్ళ బాగా రిలేషన్స్ అందరూ ఉన్నారు, వచ్చి క్లినిక్లో కూర్చొని కింద కూర్చొని ఏడుస్తున్నాడు. ఎందుకురా అంటే ఇట్లా ఏడుస్తున్నావు అంటే నాకు ఎవ్వరు లేరు ఇదే అంటాడు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు అంటాడు. ఆర్జెంటా మెట్టిచ్చా బాగా ఇంప్రూవ్మెంట్ వచ్చింది చెప్తున్నాను. ఆర్జెంటా మెట్లో ఆ ఫీలింగ్ ఉంటుంది. గోల్డ్ని అందరూ అట్రాక్ట్ చేస్తారు, సిల్వర్ ఎవరు అట్రాక్ట్ చేయరనే ఫీలింగ్ ఆర్జెంటా మెట్లో ఉంటుంది అనమాట. అందుకని డెల్యూజన్ ఫర్సేకన్లో ఆర్జెంటా నైట్రికన్ కూడా ఉంటుంది. మెగ్నీషియం కార్బ్ ర్యాంక్ మెడిసిన్, అది కూడా మెగ్నీషియం కార్బ్. పల్స్టిల్లా వాడికి ఎందుకు ఉంటుంది చెప్పండి? డెల్యూజన్ ఫర్సేకన్ ఫీలింగ్ ఎందుకు ఉంటుందంటే వాడు సెల్ఫిష్ ఫెలో. పల్స్టిల్లా వాడు సెల్ఫిష్ ఫెలో, వాడికి కావాల్సింది దొరకలేదనుకో, లేకపోతే కాలేదనుకో, వాడి ఫర్సేకన్ ఫీలింగ్ వచ్చేస్తుంది. చూసినావా, నాకు కావాల్సింది ఎవరు ఇవ్వట్లేదు, మా అమ్మాయి ఇవ్వట్లేదు, మా నాన్న ఇవ్వట్లేదు, నాకు ఎవరు లేరు అని వాడు ఏడుస్తూ ఉంటాడు. అదనమాట, ఏడుపంగానే ఏడిపిస్తాడు. దట్ ఈస్ ద పల్స్టిల్లా. నెక్స్ట్ ఆరంలో కూడా ఉంటుంది డెల్యూజన్ ఫర్సేకన్. ఆరంలో ఎట్లా ఎక్స్ప్రెస్ చేస్తాడు, నాకు ఎవ్వరు లేరు, ఇంకా ఈ లోకంలో నేను నిశ్శబ్దంగా ఇక్కడ నుంచి వెళ్ళిపోతే బాగుంటుంది అని ఇంకా ముదిరిపోయి డెల్యూజన్ ఫర్సేకన్ కానీ ఇంకా హైయెస్ట్ డిగ్రీకి వెళ్ళిపోయి ఐ వాంట్ టు టేక్ సూసైడ్ అక్కడికి కాక వెళ్ళిపోతాడు. రిలేషన్స్ కాకపోవడం ఒక ఎత్తు, రిలేషన్ నుంచి నిశ్శబ్దంగా ఈ యొక్క ప్రపంచం నుంచి వెళ్ళిపోతే బాగుండు అనే యొక్క థాట్స్ వస్తాయి ఆరమెట్ వాడికి. ఎప్పుడు మంచి సన్నివేశం ఉన్నా కూడా వాడు దాన్ని ఆస్వాదించలేక విరక్తిగా ఉంటాడు ఆరమెట్ సిఫిలిటిక్ పిక్చర్లో. నెక్స్ట్ సైక్లామెన్ వాళ్ళు కూడా చాలా ఫర్సేకన్ ఫీలింగ్ ఉంటుంది. సైక్లామెన్ పల్స్టిల్లాకి సైక్లామెన్కి చాలా దగ్గర పోలికలు ఉంటాయి. సైక్లామెన్ కూడా చాలా మంచి మంది అండి, గుర్తుపెట్టుకోండి. సైక్లామెన్కి ఆ పల్స్టిల్లాకి సేమ్ మైండ్ పిక్చర్ ఉంటుంది, కొంచెం సిమిలర్గా ఉంటుంది. సిమిలర్గా ఉంటారు. బట్ సైక్లామెన్ ఇస్ ద హార్ట్ చిల్లీ పేషెంట్, పల్స్టిల్లా ఇస్ ద హార్ట్ పేషెంట్. చూడండి సైక్లామెన్ కూడా చాలా సైక్లామిన్ బ్లీడింగ్ ఎక్కువ ఉంటుంది, పల్స్టిల్లా బ్లీడింగ్ తక్కువ ఉంటుంది కదా మాస్టారు.
సార్ పల్స్టిల్లాలో బ్లీడింగ్ తక్కువ ఉంటుంది, ఎక్కువ పల్స్టిల్ లేదా? అంటే మెయిన్ కంపారిజన్ మన గైనిక్ లో సైక్లామెన్ బాగా ప్రొఫ్యూజ్ పల్స్టిల్లాకి బ్లీడింగ్, బ్లీడింగ్ స్కాంటీ ఎక్కువ ఉంటే బ్లీడింగ్ వాడరా? వాడుతారు, కానీ అంటే మెయిన్ సిమ్టమ్ అది బాగా అలా ఎక్కువ కాదు, ఎక్కువ ఉంటుంది. అట్లా కాదు. జనరాలిటీస్ లోనే చూసుకోవాలి, కామన్ సిమ్టమ్స్ లో ఒక్కోసారి పట్టుకోలేం. అందుకని పల్స్టిల్లా బ్లీడింగ్ ఎక్కువ అవుతుంటే ఇయ్యలేమా? ఇవ్వచ్చు. ఇస్తాం అంటే ఇస్తాం, మెంటల్ సరిపోతే అందుకని ఇస్తాం. కంపారిజన్ లోకి అట్లా వెళ్ళాం. ఓకేనా? సరే, అదనమాట. నెక్స్ట్ ఓకే. నెక్స్ట్ ప్లాటినా. ప్లాటినా వాడికి కూడా ఆ ఫీలింగ్ ఉందండి, పర్ సెకండ్ ఫీలింగ్. ఎందుకు చెప్పు? ప్లాటినా వాడికి ఎందుకు ఆ ఫీలింగ్ ఉంటుంది? ఎందుకు ఆ ఫీలింగ్ ఏ పిక్చర్లో వస్తుందంటే, సివిలిటిక్ పిక్చర్కి వచ్చేవరకు నాకు ఎవ్వరు లేరు, నేను ఒంటరి వాణ్ణి అని పెద్ద బిల్డింగ్లో 10 మంది సేవకులు పెట్టుకొని, వాడి భార్య పిల్లలందరూ ఎక్కడో దూరంలో ఉంటాడు, వాడు ఒక్కడు మాత్రం పెద్ద భవంతిలో కొన్ని కుక్కలు పెంచుకొని కొంతమంది పెట్టుకొని అట్లా జీవిస్తూ ఉంటాడు. డెల్యూజన్ ఫర్ సెకండ్, నేను ఒక్కనే, నాకు ఎవ్వరు లేరు. ఎందుకు? వాడి ఒక ఒక సెక్సువల్ గ్రాటిఫికేషన్ ఉండదు వాడికి ఇంట్లో. అందుకని వాడి సెక్సువల్ కోరికలు ఎక్కువగా ఉంటాయి, దట్టు అన్యాచురల్ సెక్సువల్ గ్రాటిఫికేషన్ కావాలి వాడికి. అందుకని వాడు అది ఎప్పుడైతే దొరకలేదో వాడికి అన్యాచురల్ సెక్సువల్ గ్రాటిఫికేషన్ అంటే అసంబద్ధ కామ కోరికలు వాడికి తీరలేనప్పుడు వాడికి ఆ ఫర్ సెకండ్ ఫీలింగ్ వచ్చేస్తుంది. ఫర్ సెకండ్ ఫీలింగ్ అంటే నేను ఒంటరి వాడిని, నా అన్న వాళ్ళు నాకు లేరు. ఎందుకు? వాడితో కామం అనుభవించడానికి లేరు, అది వాడి ఉద్దేశం. అంటే అన్ని యాంగిల్స్ అట్లా కాదు, కొన్ని యాంగిల్స్ మాత్రమే చెప్తానండి, గుర్తుపెట్టుకోండి. పల్స్టిల్ ప్లాటినా వాళ్ళు ప్రతి ఒక్కరికి ఇట్లా ఉంటుందని కాదు, ప్రతి ఒక్కరికి అట్లా ఉంటుంది. ఇంతకుముందు చెప్పారు కదా, పార్షల్ ఫుల్లీ కవర్డ్ రెమెడీ దొరకదు మనకు, పార్షల్ ఇండికేటర్ రెమెడీ దొరుకుతుంది అని. అట్లా స్టామోనియం ఇది వాడికి కూడా చెప్పింది ఆ యొక్క డెల్యూజన్ ఫర్ సెకండ్ ఉంటుందండి. డెల్యూజన్ ఫర్ సెకండ్ స్టామోనియం వాడికి ఎట్లా ఉంటుందంటే, ఒక రకమైన భయం వాడికి. ఎంత భయం అంటే వాళ్ళు ఎక్కడి నుంచి ఎవరు ఎట్లా అటాక్ చేస్తారో అని భయం వాడికి. అందుకని వాడు స్టామోనియం వాడు ఏం చేస్తాడు, నాకు ఎవరు లేరు, నేను ఉంటారు కాబట్టి ఫీల్ అవుతూ ఉంటాడు స్టామోనియం వాడు. అది డెల్యూజన్ డిజర్టెడ్. డెల్యూజన్ ఫర్ సెకండ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రెమెడీ, మెగ్నీషియం. ఆ ఫీలింగ్ వాడికి ఉంటుంది కనుక ఎవరితో రిలేషన్ని వాడు చేసుకోదలుచుకోడు కనుక అందరితో శాంతిగా ఉంటాడు మెగ్నీషియం వాడు, గుర్తుపెట్టుకోండి. కెన్ డిస్క్రైబ్స్ ఇట్ ఈస్ ఎ రెమెడీ ఫర్ ఆర్ఫన్స్. అనాథ పిల్లలు ఒకసారి వాళ్ళకు చెప్తారు కెంట్ గారు. మోస్ట్ ఇంపార్టెంట్ రెమెడీస్ ఫర్ చిల్డ్రన్స్ ఆఫ్ డైవర్స్డ్ ఆర్ క్వరల్డ్ పేరెంట్స్. డైవర్స్డ్ పేరెంట్స్ ఉన్న సింగిల్ పేరెంట్ కానీ, డైవర్స్డ్ పేరెంట్ కానీ, నెక్స్ట్ ఎప్పుడు పేరెంట్స్ ఇద్దరు కొట్లాడుతూ ఉంటే ఇంట్లో ఇటువంటి యొక్క వాతావరణం వాడికి నచ్చక ఎప్పుడు శాంతిగా ఉంటే బాగుండు, ఈ గొడవలు లేకపోతే హాయిగా ఉండు అనే ఫీలింగ్కి వస్తారు పిల్లలు. వాళ్ళు మెగ్నీషియం వాళ్ళు కావచ్చేమో, గుర్తుపెట్టుకోండి. అయితే మెగ్నీషియం వాడు అవుతానే వాడు అట్లా రియాక్ట్ అవుతాడు. అదే వేరే వాడు అనుకో వాడు పట్టించుకోడు, గుర్తుపెట్టుకోండి. వాళ్ళు మెగ్నీషియం పిల్లలు అలాంటి వాళ్ళు మెగ్నీషియం టెంపరీ పిక్చర్ అనే కావచ్చు కనీసం. ఓకే, ఫియర్ ఆఫ్ లాసింగ్ అంటారు దాన్ని. నెక్స్ట్ repression of emotions can be manifested in the form of a tremendous causeless anxiety. రిప్రెషన్ ఆఫ్ ఎమోషన్స్ ఎందుకు ఉంటాయి? ఎమోషన్స్ని వాడు ఎందుకు కంట్రోల్ చేసుకుంటాడు? సపరేషన్ కాదు, రిప్రెషన్ అంటారు దాన్ని. ఎందుకు కంట్రోల్ చేసుకుంటాడు అంటే, కెన్ బి మేనిఫెస్టెడ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ట్రెమెండస్ కాజ్లెస్ యాంగ్జైటీ. ఎందుకు వాడికి తెలీదు, బుగులుగా ఉంటుంది అనమాట. దట్ ఫియర్ ఆఫ్ సంథింగ్ విల్ హ్యాపెన్ టు ద క్లోజ్ పీపుల్ టు దెమ్. దగ్గర వాళ్ళకి ఏమైనా జరుగుతుందో అనే ఒక రకమైన భయం అనేది వాళ్ళ లోపల ఉండిపోతుంది అనమాట. ఇట్ కాజెస్ స్లీప్లెస్నెస్. దగ్గర వాళ్ళకి ఏమైనా అవుతుందనే భయంతో నిద్ర లేకపోవడం వాళ్ళు రొస్టాక్స్, స్టామోనియం అండ్ ఆర్జెనెటికం ఈ రెమెడీస్లో కూడా ఇట్లా ఉంటుంది. ఇది ఫియర్ ఆఫ్ సంథింగ్ విల్ హ్యాపెన్ టు ద
near or close persons. Feeling of not having care, protection and nourishment that he needs. వాడికి కావాల్సిన ప్రొటెక్షన్ దొరకలేదు, వాడికి కావాల్సిన న్యూట్రిషన్ లభించలేదనే ఫీలింగ్ ఉంటుంది. టోటల్ రిప్రెషన్. దే ఫీల్ దట్ దే షుడ్ నాట్ టేక్ ఎనీ డిమాండ్స్ ఆన్ ఎనీవన్. ఎవరితో డిమాండ్ చేయలేం, డిమాండ్ చేస్తే వాళ్ళతో రిలేషన్ పోతుందేమో అని భయం వాడికి. సో వాడు ఒంటరిగా ఉండికి ఎక్కువ మటుకు ట్రై చేస్తాడు. హీ సీమ్స్ టు బి సెల్ఫ్ సఫిషియంట్. వాడంతలో వాడు కంటెంటెడ్ అంటాం కదా, తృప్తిగా ఉంటాడు, అట్లా కనిపిస్తాడు ఎక్కువ మటుకు. బట్ దే ఆర్ ఎమోషనల్ లెస్. ఒకసారి న్యూస్ రీడర్స్ లాగా ఉంటారు. టీవీలో శాంతి స్వరూప్ చెబుతా ఉంటాడు, ఎక్కువ ఎమోషన్స్ లేకుండా, ఏమండి అక్కడ చనిపోయారండి, ఇక్కడ పెద్ద ఉత్సాహం జరిగిందండి, వాడికి ఏం ఎమోషన్స్ ఉండవు ఫేస్ మీద. అట్లా ఉంటారు మెగ్నీషియా వాళ్ళు. అందుకని అటువంటి దే మే హ్యావ్ సైకోసోమాటిక్ కండిషన్స్ లైక్ లీషన్ ప్లానస్, అల్సరేటివ్ కొలైటిస్ ఇలాంటివి కూడా ఉండొచ్చు. ఆటోఇమ్యూన్ డిసీజ్ వస్తాయి. ఎందుకు? దే ఆర్ రిప్రెసింగ్, దే ఆర్ కట్ ఆఫ్ దేర్ పార్ట్స్ టు మేక్ రిలేషన్, టు కీప్ రిలేషన్స్ విత్ అదర్స్. గుర్తుపెట్టుకో. నెక్స్ట్, causeless sleeplessness, dreams of lost home at, డ్రీమ్స్ ఆఫ్ లాస్ట్ హోమ్ ఎట్. మన ఇల్లు విడిచిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోతున్న కళలు వస్తాయంటే అర్థం ఏంటి? డెల్యూషన్ ఫర్ సెకండ్. వాడికి డెల్యూషన్ ఫర్ సెకండ్ ఉంటుంది కనుక ఇల్లు వదిలి ఎక్కడో ఉన్నట్టు ఉంటుంది. చైల్డ్ డిస్పోజిషన్ టు బాయిల్స్. ఆ యొక్క రిప్రెషన్ ఆఫ్ ఎమోషన్స్ వల్ల ఏమవుతుంది తెలుసా? ఏమవుతాయి? బాయిల్స్ వస్తాయి, చీమగడ్డలు. నిజమండి. ఈ యొక్క అలాంటి కండిషన్లో చీమగడ్డలు రావడం చాలా చాలా కేసెస్లో చూసాను నేను. ఒక ఆమెకి వాళ్ళ హస్బెండ్కి షుగర్ సివియర్గా అయి కాలు ఇన్ఫెక్షన్ అయ్యి డయాబెటిక్ ఫుట్ అయింది. హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే డాక్టర్ చాలా భయపెట్టాడండి. ఎంత భయపెట్టాడంటే కాలు తీసేయచ్చు, కాలు ఉండదేమో, ఇన్ఫెక్షన్ ఉంది, ఇట్లా రకరకాలుగా మాట్లాడినారు. మాట్లాడేవారికి ఆమెకు విపరీతమైన ఏడుపు, బాధ, విచారం, దుఃఖం అన్నీ ఉన్నాయి. నెక్స్ట్ 2 డేస్కే ఏమైంది? స్కిన్ మీద ఇక్కడ వెనకాల బ్యాక్ సైడ్ రైట్ సైడ్ ఒక రింగామ్ వచ్చింది. బాగా రెడ్గా ఉంది, ఫ్యూరీగా ఉంది, క్రమక్రమంగా పెరిగింది. ఎట్లా చెప్పుకొచ్చింది చెప్పండి? తర్వాత అప్పటి నుంచి ఆమెకి దేని మీద ఆసక్తి లేదు, మర్చిపోతుంది. యాక్చువల్ అంతవరకు టక్కున 10 ఏళ్ళకైనా టక్కున ఆనా అని తీసిచ్చే అమ్మాయి ఇప్పుడేది గుర్తుండట్లేదు. చెప్పండి, దాన్ని ఎట్లా మనం తీసుకోవచ్చు? ప్రాబ్లమ్స్ అండ్ లవ్డ్ పర్సన్స్. ఓకే, ఇంకా ఎయిల్మెంట్స్ కింద వస్తుంది సార్ ఇది. సరే చెప్తాను, నేనే చెప్తానండి, టైం ఎందుకు వేస్ట్. అయితే వెన్ను తట్టి పంపే వాళ్ళు ఎవరండి? ఇంట్లో పెద్దవాళ్ళు, సపోర్టర్స్ కదా. దెర్ ఈస్ ప్రాబ్లం విత్ ద సపోర్టర్స్ హూ ఆర్ గివింగ్ బ్యాకప్. వెన్ను తట్టి పంపించే వాళ్ళు భర్త. అలాంటి భర్తకి ఏమైంది? ప్రాబ్లం వస్తుందేమో అని భయపడింది. సో రైట్ సైడ్ ఆఫ్ ది బ్యాక్ అల్సర్. ఎందుకు వచ్చింది? టు మినిమైజ్ ద యాంగ్జైటీ ఇన్ ద బ్రెయిన్. డిటాక్సికేషన్, బాడీ మేక్స్ డిటాక్సికేషన్ ఆఫ్ ది బ్రెయిన్. బ్రెయిన్లో ఆ యొక్క యాంగ్జైటీ దాని యొక్క పరిమాణాన్ని, దాని శాతాన్ని తగ్గించడానికి ఏం చేస్తుంది? అది తీసుకుపోయి ఫిజికల్ బాడీ మీద పడుతుంది. మీరు కావాలంటే ఆర్గనంలో ఉంది, చదవండి పాయింట్. మెంటల్ డిసీజ్లో ఫస్ట్ అపారిజంలో మెంటల్ డిసీజ్, మేనేజ్మెంట్ ఆఫ్ ది మెంటల్ డిసీజెస్లో నెక్స్ట్ 4 ఫేజ్లు ఉంటాయి. ఫస్ట్ క్లాస్ ఏలో మీకు ఇది ఉంటుంది. వెన్ దెర్ ఈస్ హ్యూజ్ మెంటల్ స్ట్రెయిన్, బాడీ will do
టు మేక్ ద మైండ్ యాక్టివ్ అదేం చేస్తుంది, అక్కడ తీసుకొని ఫిజికల్ బాడీ మేము చేస్తాం. అట్లా ఆమెకి రింగ్ వామ్ వచ్చేసింది, ఫ్యూరీగా ఉందండి. ఏ వేసానండి అప్పుడు నేను చూసి? ఏమి ఇచ్చాను స్కిన్ డిసీజ్కి, రింగ్ వామ్కి? సోర్ణం సార్. ఓకే, ఇంకా గుడ్, చెప్పండి, ఏం కాదు, మొహమాట ఏం లేదు. ఇట్ ఇస్ ఓపెన్ డిస్కషన్, డోంట్ హెసిటేట్. యాసిడ్ ఫాస్, యాసిడ్ ఫాస్ ఇస్తుంటారు మరి, యాసిడ్ ఫాస్. గుడ్. క్యాల్కేరియా గ్రూప్ ఇస్తారు సార్, క్యాల్కేరియా గ్రూప్ సపోర్ట్ కాబట్టి ఆల్కేరియా గ్రూప్ సపోర్ట్ కావాలి. ఓకే, ఇంకా గుడ్, బాగా చెప్పారు, అట్లా చెప్పండి. ఇంకా ఓకే, సరే, అక్కడ గ్రీఫ్, బాధ ఒకటి. దట్ ఈస్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది గ్రీఫ్ ఈస్ ద ఇండిఫరెన్స్. దీని మీద ఆసక్తి లేదు, మతిమరుపు. అప్పుడు ఆ రింగ్ వామ్ చూసి విపరీతమైన దురద ఉంది అంటే యాసిడ్ ఫాస్ 1 ఇచ్చి పంపించానండి. యాసిడ్ ఫాస్ 1 ఇచ్చి పంపించాను. అట్లా అనమాట. పూర్ణానంద గారు కరెక్ట్ చెప్పారు, థ్యాంక్ యూ సార్. ఓకే, అట్లా అనమాట. మనం ఇంకోసారి చెప్పండి సార్, ఇంకోసారి చెప్పండి సార్. సార్ రికార్డింగ్ లో వినండి సార్, రికార్డింగ్ లో వినండి. సరే, ఓకే, అలాగే. అట్లా అనమాట. ఎప్పుడైతే మెంటల్ ప్లేన్ లో డిసీజ్ ఏర్పడిందో ఇట్ విల్ కమ్ ఆన్ ద ఫిజికల్ ప్లేన్. ఫిజికల్ ప్లేన్కి వచ్చినప్పుడు మనం ఫిజికల్ గా దాన్ని చూసి రింగ్ వామ్ కి బ్యాసిలనము, రింగ్ వామ్ కి చూసి మనం ఏదో డ్రగ్ ఇచ్చామనుకోండి, అప్పుడేమవుతుంది చెప్పండి? అప్పుడేమవుతుంది? బాడీ ఇచ్చినానికి మనం అగైనెస్ట్ ఇట్ విల్ కాజ్ సప్రెషన్ ఆఫ్ ది స్కిన్ ఎరప్షన్. సో అగైన్ ఇట్ విల్ కాజ్ ద ప్రెషర్ ఆన్ ద బ్రెయిన్. అంటే బాడీ చేసేదానికి ఆపోజిట్ గా చేస్తున్నావు నువ్వు. అది చూసుకొని ట్రీట్మెంట్ ఇవ్వు, డోంట్ సప్రెస్ ఇట్. ఇట్ మే కాజ్ సివియర్ డిసీజ్ లైక్ క్యాన్సర్స్ ఆల్సో బై యువర్ రెమెడీ. నువ్వు రింగ్వామ్కి వాటి అట్లా చూసి మంది ఇస్తే ఆ లెక్కల ప్రకారం చూసి మస్తుండ రింగ్వామ్కి మందులో కాల్కేరియా సల్ఫ్ అని, రింగ్వామ్ 200, రింగ్వామ్ 1M, అట్లా లెక్కలు చూసుకొని మంది ఇచ్చామనుకో ఏమవుతుంది? మళ్ళీ ఆ లెవెల్లో పోయి అక్కడ క్యాన్సర్ లాంటి పెద్ద పెద్ద మహమ్మారులు కూడా రావచ్చే అవకాశాలు ఉంటాయి. అందుకని కేసు పూర్వపరాలన్నీ చూసుకొని మంది ఇవ్వండి. ఓకే, ఈ సీనియర్ క్లాస్ కనుక ఇట్లా చెప్తున్నాను. ఓకే సార్ ఒక్కసారి చెప్తారా? ఈ మధ్య వాయిస్ రాలేదు సార్ నాకు, అందువల్ల ఏమంది ఇచ్చారు? యాసిడ్ ఫాస్. యాసిడ్ ఫాస్, రైట్. యాసిడ్ ఫాస్ ఇచ్చాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ప్లాసిడ్ స్టేట్ లో ఉంటారు. సపోర్ట్, లాస్ ఆఫ్ సపోర్ట్ ఎక్కడ? బ్యాక్ సైడ్, రైట్ బ్యాక్ కదా. ఇట్ ఈస్ ద హస్బెండ్ లేడని చాలా ఫీల్ అయింది ఆమె. హస్బెండ్కి ఇబ్బంది ఉందని ఫీల్ అయింది. అందుకని రైట్ సైడ్ బ్యాక్ వచ్చింది, గుర్తుపెట్టుకో. విజయవాడ సార్ అడిగారు, అందుకని చెప్తున్నాం మళ్ళీ ఒకసారి. ఓకే, సరే. నెక్స్ట్ చంటి పిల్లల్లో ఇక్కడ ఆక్సిపట్ చిక్కిపోయి, ఆక్సిపట్ సొట్టబడి మోషన్స్ అయ్యి చనిపోతూ ఉంటే వాళ్ళని కాపాడారు కంటి గారు. ఎట్లా? మెగ్నీషియా కార్పుతో. ఇక్కడ సొట్టబడి ఉంటుంది, అది చెప్తాను. ఎమాసేషన్ టెండెన్సీ టు సింకింగ్ ఇన్ ద బ్యాక్ ఆఫ్ ది హెడ్. ఆక్సిపట్ బోన్ విల్ సింక్ ఇన్ అండ్ ది parietal bone just over it, and there will be a depression in the occiput. Emaciation observes along the illegitimate infants. అంటే తల్లిదండ్రులు సరిగా ఎవరో అంటే తెలియక వదిలేయబడిన పిల్లల్లో ఇది ఎక్కువ కనిపిస్తుంది. ఆర్ఫన్స్ who have conceived by క్లాడర్స్టీన్ కాయిషన్. అంటే ఏదో రకరకాల కామ, ఏదో అంటే ఇలాగైనా కావచ్చు, అసంబద్ధమైన కామ, ఇంటర్కాయిషన్, సెక్సువల్ యాక్ట్స్ వల్ల పిల్లలు పుట్టుంటారు, వాళ్ళని అట్లా వదిలేసి ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా మెగ్నీషియం కార్ప్ కావచ్చు. ఎందుకు? వాళ్ళకి ఆలనా పాలన ఏమి ఉండదు, వాళ్ళకి ఏమి చూసుకొని ఉండరు. సో ఎవరిని ఇబ్బంది పెడితే ఎట్లా ఉంటుందని ఎవరికి తెలియదు పాపం.
అక్కడి నుంచి మెగ్నీషియం వాళ్ళు అవుతారు. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అర్థమైందండి మెగ్నీషియం క్లియర్గానే? అర్థమైందండి? అర్థమైంది డాక్టర్ గారు, అర్థమైందండి. ఓకే సార్. ఓకే. సరే, అయితే మెగ్నీషియాలో కొన్ని ఇంపార్టెంట్ ప్రాక్టికల్ పాయింట్స్ కూడా చెప్తాను, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అండి మెగ్నీషియా. అందుకని కొన్ని యాక్చువల్గా ఏంటంటే మైల్డ్ వరకు చెప్పాలి, కానీ ఇంకొన్ని పాయింట్స్ మాత్రం చాలా ఇంపార్టెంట్. మెగ్నీషియాలో చాలా ఐ ఓపెనర్ అనమాట. అలాంటి కొన్ని పాయింట్స్ మాత్రం చెప్తాను. ద డిజైర్స్ ఓపెన్ ఎయిర్, అమ్యులేషన్ ఫ్రమ్ మోషన్, డిజైర్స్ ఓపెన్. నేను కొన్ని సిమ్టమ్స్ చెప్తాను, ఇది ఏ డ్రగ్ చెప్పండి సార్. అమ్యులేషన్ ఫ్రమ్ మోషన్, మెల్లగా తిరుగుతుంటే హాయిగా ఉంటుంది. డిజైర్ ఫర్ ఓపెన్ ఎయిర్, ఓపెన్ ఎయిర్లో బాగా ఉంటుంది. యెట్ వెరీ సెన్సిటివ్ టు కోల్డ్ ఎయిర్, కానీ చలి ఎక్కువగా చలి కూడా పడదు. మళ్ళీ వాంట్స్ టు బి కవర్డ్ డ్యూరింగ్ ఆల్ ది స్టేజ్ ఆఫ్ ఫీవర్, డైలీ ఈవినింగ్ ఫీవర్స్, రికరెంట్ ఎవ్రీ డే ఈవినింగ్ ఫీవర్, ఈవినింగ్ థర్స్ట్. ఏ రెమెడీ చెప్తారండి? బెటర్ బై మోషన్, బెటర్ డిజైర్స్ ఓపెన్ ఎయిర్, ఈవినింగ్ ఫీవర్, ఓకే. థర్స్ట్ ఏ రెమెడీ? లైకోపోడియం. లైకోపోడియంలో వెచ్చదనం కావాలని ఉంటుంది. సరే, ఓకే, గుడ్. ఇంకా ట్యూబర్కులనం సార్. ఓకే, ట్యూబర్కులనం కూడా ఇట్లా ఉంటుంది. గుడ్. ఇంకా పల్సటిల్లా. పల్స్టిలా, ఓకే, గుడ్. ఇంకా పల్స్టిలా కరెక్టే, సరిపోయాయి కదా. ఇంకా ఇంకెవరైనా చెప్పండి, మొహమాటం ఏం లేదు. ఇదేమి ఏది ఉంటుందని క్విజ్ కాంపిటీషన్లో అంటే తప్పు చెప్తే పనిష్మెంట్ ఏమి ఉండదు. టు ఎంరిచ్ అవర్ నాలెడ్జ్ అంతే. ఓకే, సరే. పల్స్టిల్లా సరిపోయింది కానీ పల్స్టిల్లా సరిపోయింది కానీ థర్స్ట్ అంటున్నారు కదా సార్. థర్స్ట్ లేదు, పల్స్టిల్లా థర్స్ట్ ఉంటుందండి, ఎందుకుండదు? తీసుకోవచ్చా? పల్స్టిల్లా థర్స్ట్ ఉంటుంది. థర్స్ట్ ఫర్ 20 sips ఆఫ్ వాటర్ ఉంటుంది. ఉంటుందండి, రిపర్టరీలో ఉంటుంది, ఎక్కడైనా ఉంటుంది, మీకు మెటమెటికల్ కూడా ఉంటుంది. సిప్స్ ఆఫ్ వాటర్, దే వాంట్ టు సిప్స్ ది వాటర్ అని ఉంటుంది. మెడికల్ ఉంది అట్లా అంట. అయితే పల్స్టిల్లా ఎంత ప్రామినెంట్ గా మనకు మైండ్ లో పడిందో, మెగ్నీషియా కార్బ్ కూడా అంత ప్రామినెంట్ గా ఉందండి. అదే సేమ్ మొడాలిటీస్ కి. అంటే మీకు చెప్తున్న కంపారిజన్ లో పల్స్టిల్లా కొన్ని ఫేసెస్ లో ఫెయిల్ అయిన కేసెస్ లో కూడా మెగ్నీషియా కావచ్చేమో చూసుకోండి. అది చెప్తున్నాను. డైలీ ఈవినింగ్ ఫీవరు, బెటర్ బై ఓపెన్ ఎయిర్, బెటర్ బై మోషన్, వెరీ సెన్సిటివ్ టు మచ్ కోల్డ్ ఎయిర్, ఇలాంటివన్నీ కూడా మెగ్నీషియా కార్బ్ లో కూడా ఉంటాయి. అలాంటి ఫీవర్స్ తగ్గకపోతే మెగ్నీషియా కార్బ్ ఆలోచించాలి. ఇట్ ఈస్ వెరీ క్లోజ్ టు ది పల్స్టిల్లా ఇన్ ఫీవర్స్. ఓకే, నెక్స్ట్. మెగ్నీషియా హ్యాస్ మోస్ట్ వైలెంట్ న్యూరాలజిక్ పెయిన్స్. సీవియర్ న్యూరాలజిక్ పెయిన్స్ ఉంటాయండి. వాళ్ళకి ఎంత పెయిన్స్ ఉంటాయంటే అంత పెయిన్స్ ఉంటాయి. Pain so violent that he cannot keep still, he moves about and is relieved by motion. ఎంత నోనం నొప్పులు ఉంటాయంటే ఆ నొప్పుల వల్ల వాడు ఒక దగ్గర ఉండలేక అటు ఇటు తిరుగుతుంటాడండి. దాన్ని మనం ఆర్సిగాలో అనుకుంటాం, పల్స్టిల్లా అనుకుంటాం. మెగ్నీషియాలో కూడా ఆ నొప్పులు తట్టుకోలేక మెల్లగా అటు ఇటు తిరిగే మూమెంట్, బెటర్ బై మూమెంట్ అనుకుంటారు. అది అనమాట. నెక్స్ట్, పెయిన్స్ మోస్ట్లీ ఇన్ ద హెడ్ అండ్ ఫేస్ అండ్ హెడ్. ఓకే, న్యూరాలజియాస్ ఎట్ నైట్, రాత్రిపూట ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్, టూతేక్ బిఫోర్ అండ్ డ్యూరింగ్ మెన్స్ట్రుయేషన్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. టూతేక్లో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి. టూతేక్ చాలా బిఫోర్ అండ్ డ్యూరింగ్ మెన్సెస్, ఎవ్రీ చేంజ్ ఆఫ్ వెదర్ విల్ కాజ్ పెయిన్ ఎట్ ది రూట్ ఆఫ్ ది టీత్. మనం ఏం చేస్తాం, తక్కువ మెక్సాల్ అనుకుంటాం, కానీ మెక్సాల్ కాదు. మెగ్నీషియాలో కూడా ఎవ్రీ చేంజ్ ఆఫ్ వెదర్ విల్ కాజ్ ద పెయిన్ ఎట్ ది రూట్స్ ఆఫ్ ది టీత్. అంటే చిగురులో విపరీతమైన నొప్పి వస్తుంది, సలబరం ఉంటుంది, రాత్రిపూట ఎక్కువ ఉంటుంది.
మనం మెర్చాలనుకుని మెర్చాలు ఇస్తాం, కానీ కాదు. వాతావరణం మారిందంటే వాళ్ళకి బాధలు వస్తాయి. మెగ్నీషియా కార్బ్లో. టూతేక్ బిఫోర్ అండ్ డ్యూరింగ్ మెన్సెస్. మెన్సెస్ బిఫోర్ అండ్ డ్యూరింగ్ పంటి నొప్పి వచ్చేది ఇదనమాట. ప్రెగ్నెన్సీలో పంటి నొప్పి ఎక్కువ. ప్రెగ్నెన్సీ స్టార్ట్ కాగా నుంచి పంటి నొప్పి ఉందండి అంటే మీరు ఆలోచించాల్సిందేమని మెగ్నీషియా. గుర్తుపెట్టుకోండి, మెగ్నీషియాలో కూడా ఆ పాయింట్ ఉంటుంది. Teeth is so sensitive that they cannot be manipulated by the dentist. డెంటిస్ట్ లో ముట్టుకోలేండి, అంత సివియర్ పెయిన్ ఉంటుంది, అంత సివియర్ న్యూరాలజీ ఉంటుంది టూతేక్ లో. ఎందుకు? రిప్రెషన్ ఆఫ్ ఎమోషన్స్. రిప్రెషన్ ఆఫ్ ఎమోషన్స్ వల్ల పనులు అంత సెన్సిటివ్ అయిపోయి ఉంటాయి. అలా సెన్సిటివ్ అయిపోయినప్పుడు డెంటిస్ట్ కూడా ముట్టుకోలేనంత సెన్సిటివ్గా ఉంటాయి. వాడు తట్టుకోలే, ప్రాణం పోతుంది. యాంటీంప్రూవ్డ్లో కూడా అంత సెన్సిటివిటీ ఉంటుంది టీత్లో, టూతేక్లో. గుర్తుపెట్టుకోండి, చాలా సెన్సిటివ్. యాంటీంప్రూవ్డ్లో ఎంత సెన్సిటివిటీ ఉంటుందంటే ఆనెల్ కూడా యాంటీంప్రూవ్డ్లో ఎంత సెన్సిటివిటీ అంటే వాడు భూమి మీద నడవలేడండి. యాంటీంప్రూవ్డ్ వాడైతే ఒకవేళ ఆనెల్తో వచ్చాడనుకోండి, అసలు భూమి టచ్ చేయలేడు, వాడి ప్రాణం పోతుంది. ఫిట్స్ వచ్చినంత పని అవుతుంది యాంటీంప్రూవ్డ్లో కానీ మెగ్నీషియాలో కానీ. స్టాఫ్ జాగ్రియాలో కూడా అట్లాంటివి ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ అవర్షన్ టు మిల్క్. వీళ్ళకి స్టూల్స్ ఎట్లా ఉంటాయి? పుట్టి పేస్టీ లుకింగ్ లైక్ గ్రీన్ పాండ్ లో ఫ్రాగ్ ఉన్నట్టు ఉంటుంది. అదే చెప్తున్నాను సార్. గ్రీన్ స్టూల్స్ ఫ్లోట్ అపాన్ ద వాటరీ పోర్షన్ ఆఫ్ ది స్టూల్స్, స్కమ్ ఆఫ్ ది ఫ్రాగ్ పాండ్. ఒక కప్పల అది ఎట్లా అయితే పాండ్ మీద తేలుతా ఉంటుందో అట్లా ఉంటాయి. గ్రీన్ స్టూల్స్ ఫ్లోట్ అపాన్ ద వాటరీ పోర్షన్ ఆఫ్ ది స్టూల్స్. గ్రీన్ స్టూల్స్ ఆకుపచ్చని విరేచనాలు పైన తేలుతున్నట్లు ఉంటాయి. ఫ్లోట్స్ అపాన్ ది వాటరీ పోర్షన్ ఆఫ్ ది స్టూల్స్. స్టూల్స్ ఓవర్ ఫ్రాతీ ఫ్లోటింగ్ లైక్ లంప్ ఆఫ్ టాలో. పుల్లని వాసన ఉంటుందండి. సోర్నెస్ ఈస్ ద మార్క్డ్ ఫీచర్ ఆఫ్ మెగ్నీషియా. అది గుర్తుపెట్టుకోవాలి. అంటే కొన్ని పర్టికులర్స్ మీకు చెప్తున్నాను. సోర్నెస్, సోర్ కాదు సవర్, SOUR, సవర్నెస్, పుల్లని వాసన, కంపు వాసన. ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక చిన్న పిల్లోని తీసుకొచ్చారు. వాడికి దాదాపుగా ఒక 9 months ఉంటాయో లేకపోతే ఒక 15 months ఉంటాయో తెలియదు. వాడు క్లినిక్కి రాగానే మోషన్ పోయినాడు, కంపు వాసన, పుల్లని వాసన. దాదాపు ఆల్రెడీ వాళ్ళ ఫాదర్ RMP డాక్టరు. దాదాపుగా ఒక 15 days 1 month నుంచి మోషన్ తాగట్లేదు. మందులు ఇస్తూనే ఉన్నారు, యాంటీబయాటిక్స్ ఇచ్చినారు, తగ్గట్లేదు. ఎంత చేసినా తగ్గట్లేదు. నేను ప్రాక్టీస్ స్టార్ట్ చేసిన కొత్తలో అది అయిన తర్వాత నేను వెళ్ళి చూస్తే ఆకుపచ్చని మోషన్స్ మీద గ్రీన్ తెట్టలాగా ఉంది మోషన్. చూసి మెగ్నీషియా గారు 30 కూడా ఇచ్చానండి. నెక్స్ట్ మోషన్స్ లేవు, విపరీతంగా మంచి యాక్టివ్ అయిపోయినాడు, మంచి ఆడుకుంటున్నాడు. దట్ ఈస్ ద మెగ్నీషియా కార్. అయిన తర్వాత నేను ఎందుకు ఇట్లా మోషన్స్ ఎందుకు తగ్గట్లేదు, వాట్ హ్యాపెండ్ అని చూస్తే వాళ్ళ ఫాదర్కి మధ్యకి చాలా డిస్ప్యూట్స్ ఉన్నాయన్నమాట. డిస్ప్యూట్స్ ఉండి వాళ్ళ ఫాదర్ ఏం పట్టించుకోవట్లేదు. వాడికి వేరే రిలేషన్ పెట్టుకొని ఇక్కడ భార్యని సతాయిస్తున్నాడు. అలాంటి ఫ్యామిలీస్లో అలాంటి పుట్టిన చిన్న పిల్లవాడు కూడా ఎఫెక్ట్ అయినాడు వాడు. యాక్చువల్లీ మెగ్నీషియా కార్ప్ సేవ్డ్ దేర్ లైఫ్స్ అంటాడు కెంట్ గారు. చెప్పండి, మీరు చదవండి కెంట్లో. ఇట్ హ్యాస్ సేవ్డ్ మెనీ థౌజండ్స్, మెనీ హండ్రెడ్స్ ఆఫ్ ఆర్ఫన్ చిల్డ్రన్ అంటాడు కెంట్. ఇలాంటి ఒక ఆర్ఫనేజ్లో పిల్లలు, అనాథాశ్రమంలో పిల్లలు, ఇక్కడ ఆక్సిపట్ అంటారు, అంటే ఇక్కడ ముచ్చిలి గుంత అంటారు, అక్కడ మొత్తం లోపలికి డ్రై అయిపోయి లోపల సొట్టబడి మొత్తం పిల్లలు చనిపోతా ఉన్నారన్నమాట. మోషన్సే, ఇట్లాంటి మోషన్సే. మెగ్నీషియా కార్ప్ 30తో చాలా మంది ప్రాణాలు కాపాడని చెప్తారు కెంట్ గారు. అలాంటిది అనమాట. మిల్క్ రెఫ్యూజ్, రెఫ్యూజ్ టు మిల్క్. గుర్తుపెట్టుకోండి, మిల్క్ అంటే వాడికి ఇష్టం ఉండదు మెగ్నీషియం వాళ్ళకి. మిల్క్ ఈజ్ రెఫ్యూజ్ ఇఫ్ టేకెన్ కాజెస్ పెయిన్. పాలు తాగితే కడుపు నొప్పి వస్తుంది. ఇలాంటి పిల్లలు కూడా మీ కేసెస్ కనిపిస్తారు బయట, గుర్తుపెట్టుకోండి. పీడియాట్రిషియన్ తీసుకెళ్తే తల్లి పడట్లేదండి, మానేయండి అని చెప్తారు.
లోకంలో ఎక్కడైనా తల్లిపాలు పడవని చెప్తారండి? అంటే వాట్ ఎమోషన్ కాజ్డ్ అది చూసుకోండి. ఇంట్లో ఏవో ఉండుండొచ్చు, అలాంటివి చూసుకొని మీరు మెగ్నీషియా ఇచ్చారనుకోండి, ఆ పిల్లలు తల్లికి ఇవ్వాలి, పిల్లలకి ఇవ్వాలి, చక్కగా పాలు తాగుతారండి. అంతకుముందు పాలు తాగితే కడుపు నొప్పి వచ్చేది, ఏడ్చే వాళ్ళ పిల్లలు, మోషన్స్ అయ్యేవి, ఇలాంటి మోషన్సే, గ్రీనిష్ మోషన్స్ ఆన్ ద ఎల్లో బ్యాక్గ్రౌండ్. కాలిక్కి పెయిన్, విపరీతమైన కాలిక్కి పెయిన్ ఉంటుంది పిల్లల్లో. అగ్రవేషన్ ఎట్ నైట్, అగ్రవేషన్ ఎట్ రెస్ట్గా ఉంటే బాధలు ఎక్కువ అవుతాయి, మెల్లగా తిరుగుతుంటే బాధలు తక్కువ ఉంటాయి. బెటర్ బై వాకింగ్ అబౌట్, మెల్లగా తిరుగుతుంటే బెటర్ బై ఓపెన్ ఎయిర్ తిరుగుతుంటే హాయిగా ఉంటుంది. అగ్రవేషన్ ఫ్రమ్ చేంజ్ ఆఫ్ వెదర్, వాతావరణం మారినప్పుడల్లా బాధలు ఎక్కువ అవుతూ ఉంటాయి. స్టార్చీ ఫుడ్, మిల్కీ ఫుడ్ ఇవన్నీ తింటే కూడా ఎక్కువగా ఉంటాయి. డిజైర్స్ ఫ్రూట్, అవర్షన్ టు వెజిటబుల్స్, డిజైర్స్ వెజిటబుల్స్ ఆల్సో, రెండు ఉంటాయి. స్లీప్ ఉండదు, రిఫ్రెష్గా ఉండదు. పర్స్పిరేషన్, చెమటలు కానీ డిశ్చార్జెస్ అన్నీ కూడా పుల్లని వాసనతో కూడి ఉంటాయి. డ్రైనెస్ మార్క్డ్ ఇన్ దిస్ రెమెడీ, డ్రైనెస్ చాలా ఎక్కువగా ఉంటుందండి, చాలా డ్రైనెస్గా ఉంటుంది. దీనిలో కాజేషన్ ఏంటి? మెంటల్ రిప్రెషన్, షాక్స్, డెంటిషన్ కట్టింగ్ విజ్డమ్ టీత్ కట్ చేసిన తర్వాత డెంటిషన్ అప్పటి నుంచి ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యండి అంటే మెగ్నీషియా కార్బ్ కూడా గుర్తుంచుకోవాలి, మెగ్నీషియా కార్బ్ కూడా చూసుకోండి. నిన్న ఒక కేసు చెప్పారు ఒక ఆయన, సార్ ప్రాబ్లం ఎవరికొవరికి పంటిన దాదాపుగా 6 ఏళ్ళు అయింది, పళ్ళు తీసేసి అప్పటి నుంచి ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయండి, తగ్గలేదండి అని చెప్తారు. మనం కేస్ టేకింగ్ తీసుకొని నిజంగా ఈ బ్యాక్గ్రౌండ్ ఉంటే మాత్రం మెగ్నీషియా కార్బ్ ఒకటి ఆలోచించాలి, చూసుకోండి. కటింగ్ ఆఫ్ ది విజ్డమ్ టీత్స్, అదనమాట. ఫియర్ ఆఫ్ లాసింగ్, రైట్ సైడెడ్నెస్, అగ్రెషన్, ఓకే, ఇవన్నీ కూడా మెగ్నీషియాలో ఉంటాయండి. సెన్సిటివ్ టు రూడ్నెస్, ఆర్ఫండ్ ఫీలింగ్ అండ్ ఫ్రెండ్లెస్, నాకు ఎవ్వరు లేరు, నేను ఒంటరి వాడిని, అనాథని అనే ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది. మిల్క్ అగ్రవేషన్, మిల్క్ అస్సలు పడలేదండి వీళ్ళకి. మార్నింగ్ అగ్రవేషన్, లివర్ ఎఫెక్షన్స్ కూడా ఉంటాయి. వీళ్ళు ఎట్లా ఉంటారు? మెగ్నీషియం కార్బాలు రౌండ్ ఫ్యాట్, లాగా ఉంటారు, మరి అంత ఉబ్బరం ఉండకపోయినా అట్లాగే ఉంటారు, రౌండ్ ఫ్యాట్. మిల్క్ అవర్షన్, గ్రీనిష్ డయేరియా, ఫస్ట్ సెకండ్ ఫీలింగ్, ఇవన్నీ కూడా ఉంటాయి మెగ్నీషియా కార్బ్లో. ఓకే, క్లియర్ అండి? మెగ్నీషియా కార్బ్ అర్థమైందా? డాక్టర్ గారు ఆక్సిపట్టి గురించి ఏంటి చెప్పారు, ఒకసారి చెప్తారు. ఆక్సిపట్టి ఏంటి, ఎలా ఉంటుంది అంటారు? ఇక్కడ ఎలా ఉంటుంది, ఉంటుంది ఎలా కదా, ఉంటుంది? అది సొట్టబడుతుంది అనమాట, ఓహో, సొట్టబడి లోపలికి వెళ్ళిపోయి ఉంటుంది. చాలా క్లియర్ గా ఇస్తారండి ఆ పాయింట్ మీకు. టెంట్లో చెప్తాను, ఒక్క నిమిషం చదవండి, భలే ఉంటుంది ఆ పాయింట్ మాత్రం. అది చూసి చాలా కేసెస్ లో నేను చూశాను కూడా. చెప్తాను ఆ పాయింట్ చెప్తాను. They have tendency to sinking in the back of the head. The occiput bones will sink in, and partial parietal bones just over it. Parietal bones itla danni దగ్గరగా వస్తాయి. There will be a depression. I once had a charge of orphanage. ఒక అనాథాశ్రయానికి నేను ఛార్జింగ్ తీసుకోవాల్సి వచ్చింది. ఎవరు? కెంట్ గారు. వేర్ we had 60 to 100 babies on the other, on hand all the time. The puzzle of my life was to find remedies for the cases that were going to marasmus. చిక్కిపోతా ఉన్నారు, అది ఒక పజిల్గా మారిపోయింది. ఎన్ని మందులు ఇచ్చినా తగ్గట్లేదు. చిక్కిపోయే మందులని ట్రై చేశాను, దొరకలేదు. A large number of them were క్లెడర్స్టోన్ బేబీస్, అసంబద్ధ కామవాంఛకు బలైన పిల్లలు అనమాట వాళ్ళు. అంటే అలాంటి పేరెంట్స్కి పుట్టిన పిల్లలు. ఇట్ వాజ్ ఏ సార్ట్ ఆఫ్ షెల్టరింగ్ ఆర్మ్స్ ఫర్ ది లిటిల్ వన్స్. ఒక అనాథాశ్రమంలో షెల్టర్ తీసుకోవాల్సి వచ్చింది. ద హోల్ ఇయర్ elapsed. There were losing of babies every week from this gradual decline. ఇక్కడ డిక్లైన్ అయిపోయి గ్రాడ్యువల్ చనిపోతా ఉన్నారు పిల్లలు అనాథాశ్రమంలో.
until I saw the image of these babies in Magnesia car. And after that, many of them were cured. మెగ్నీషియా కార్బన్ చాలా మటుకు తగ్గిపోయింది. ఇదే అండి కొంతవరకు పరిచయం. మెగ్నీషియా కార్బన్ పరిచయం అనుకోండి. మైల్డ్లో ఎంత మైల్డ్గా ఉంటారండి పాయింట్ కోసంగా నేను చెప్పాల్సి వచ్చింది. సో మెగ్నీషియా కార్బ్ ఇది. మెగ్నీషియా కార్బ్ ఏం డౌట్స్ ఉన్నాయండి? యాసిడ్ ఫాస్ ఇంకో దగ్గర చెప్పుకుందాం. యాసిడ్ ఫాస్ కానీ బ్రయోని చిన్న రెమెడీ చెప్పుకొని ఇవాళ కంక్లూడ్ చేద్దాం. ఎవరికి డౌట్స్ ఉన్నాయండి? డౌట్స్ లేవు డాక్టర్ గారు, లేవు సార్, బాగుంది చాలా. చాలా క్లియర్ గా చెప్పారు. ఏమండి సార్ ఇందులో ఇప్పుడు కార్బ్ ఉంది కదా డాక్టర్ గారు, సార్ చెప్పండి. ఇందులో కార్బ్ ఉంది కదా, వాడికి చలి కానీ లేకపోతే నిస్తేజం కానీ గాలి కావాలని కానీ ఇలాంటి లక్షణాలు ఏం లేవా కార్బ్ లక్షణాలు? కాల్కేరి కార్బన్ చలి పడుతుందండి? పడదు, అంతే, హాయిగా ఉంటుంది. అట్లాగే ఉంటాడు. వీటి కూడా అంతే, ఎక్కువ చలి పడదు వీడికి. ఓకేనండి, అలాగేనండి. సరే. ఐ విల్ టేక్ బ్రయోనియా. సార్ ఇక్కడ సార్ డౌట్స్ సార్ ఇక్కడ ఉంటాయి? ఈ గుంట నెత్తి మీద ఉంటుందా, నెత్తి తల అనుకుంటుందా? ఇక్కడ ఇది పోర్షన్, ఈ పోర్షన్ అదే ముచ్చలి గుంట పైన చొట్టబడిపోద్దండి, లోపల కోసుకుని అది పడుతుంటుంది. ముచ్చలి గుంట పడిపోతుంది. సరే, బ్రయోనియా కూడా చెప్పుకుందాం. ఓకేనండి, ఇది మైల్డ్ పిక్చర్ ఆఫ్ మెగ్నీషియా. చాలా బాగుంది మరి సార్, డాక్టర్ చాలా బాగుంది. సార్ మాడు పోడిన వాళ్ళకి కాల్కేరే గ్రూప్ కదా ఇక్కడ మాడు అక్కడ నాట్రమ్ బర్నింగ్ ఎట్ ద వర్టెక్స్, సల్ఫర్స్, నాట్రమ్స్ ఇవి ఉంటాయి. నెక్స్ట్ డ్రయోనియా. బ్రయోనియా ఇస్ దే డ్రయోనియా. వీళ్ళు కూడా మైల్డ్గా ఉంటారండి కొన్ని కేసెస్లో. ఎట్లా ఉంటారు చెప్తాను. ఆల్ కంప్లైంట్ డెవలప్ స్లోలీ కదా. ఫియర్ ఆఫ్ పావర్టీ. ఎందుకు మైల్డ్గా ఉంటారు అంటే ఫియర్ ఆఫ్ పావర్టీ, లాస్ అవుతాను నేను, పేదవాళ్ళని అయిపోతానేమో అనే ఫీలింగ్, దాంతో ఫియర్ ఆఫ్ పావర్టీ ఉంటుంది. మీకు ఒక కేసు చెప్తాను వినండి. ఒక ఆమె చాలా మైల్డ్గా ఉంటుంది, పల్స్టిల్ లాగా ఉంటుందండి యాక్చువల్గా. అయితే ఆమెకు విపరీతమైన ర్యాషెస్ కూడా వచ్చినాయి, ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఉన్నాయి, డ్రైనెస్ బాగా ఉంది, విపరీతమైన దురద, యాసిడిటీ, మంట, విపరీతమైన ఏదో మంట, యాంగ్జైటీ, మనీ మ్యాటర్స్ అబౌట్ ఉంది. చాలా మైల్డ్గా ఉంటుంది. ఫస్ట్ పల్స్లో ఇచ్చాను కానీ పని చేయలేదండి ఆమెకి. బ్రెయిన్ ఎటువంటి కానీ బాగా తగ్గాయండి దురదలు, కానీ మెంటల్ టెన్షన్స్ కానీ కొంచెం కూల్ అయ్యాయి. యాసిడిటీ మాత్రం ఉండిపోయింది, రాను యాసిడిటీ కూడా తగ్గింది. తర్వాత బ్రెయిన్ ఏమైనా వేస్తే కంప్లీట్ తగ్గిపోయింది. చెప్తున్నాను హౌ దే హ్యావ్, వై, వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ద యాంగ్జైటీ ఆఫ్ ది మనీ ఫ్రమ్ దిస్ డ్రైనెస్ మొత్తం ఆవిరైపోతుంది నా ఆస్తి అంతా కూడా. ఫియర్ ఆఫ్ పావర్టీ. నా ఆస్తి అంతా ఆవిరైపోతుంది ఏమో ఒక భయం ఆమెకి, అర్థమైందా? అందుకని బ్రయోనియా భలే పనిచేసిందండి ఆమెకి. ఫియర్ ఆఫ్ పావర్టీ ఉంటుంది బ్రయోనియాలో, అంత మైల్డ్గా అనిపిస్తారు వాళ్ళు. అంత సెన్సిటివ్నెస్, చిరాకు పడడం, మీరు మెల్లగా కెలికితే మాత్రం మిగతా బయట పడతాయి, కానీ బయటికి మాత్రం మైల్డ్గా అనిపిస్తారు. కాన్స్టెంట్ టాక్స్ అబౌట్ షేర్స్. ఎప్పుడు బిజినెస్ గురించే మాట్లాడతారండి వీళ్ళు, బ్రయోనియా వాళ్ళు. ఎప్పుడు బిజినెస్, షేర్ మార్కెట్, ఎప్పుడు ఇట్లా మాట్లాడే వాళ్ళు టాక్స్ అబౌట్ బిజినెస్ వాళ్ళు బ్రయోనియా వాళ్ళు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. రెమెడీస్ ఆఫ్ స్టాక్ బ్రోకర్స్, బిజినెస్ పీపుల్ అండ్ ఇన్సూరెన్స్ ఏజెంట్స్. ఇన్సూరెన్స్ ఏజెంట్స్ వీళ్ళు ఎక్కువగా ఉంటారు, బిజినెస్ పీపుల్ వీళ్ళందరూ కూడా. యాంగ్జైటీ, ఫ్యూచర్ అబౌట్, ఫ్యూచర్ గురించి యాంగ్జైటీ ఉంటుంది. Desires for things which when offered are refused. Desires for things మళ్ళీ ఇస్తే తీసుకో. డ్రైనెస్ బోత్ మెంటల్ అండ్ ఫిజికల్లీ,
people formed rooted in material world. Okay. Injuries to the joints where arnica fails, it relieves. ఇంజరీస్ టు జాయింట్స్ లో కీళ్ళ నొప్పులలో ఆర్నికా ఫెయిల్ అయింది కూడా ఇది బాగా పనిచేస్తుంది. అంటే ఆ బ్రెయినీలో చాలా ఉన్నాయి, బట్ మైల్డ్ పిక్చర్ మాత్రమే చెప్పానండి నేను కదా. మలబద్ధకం, పెద్ద పెద్ద స్టూల్స్ రావడం, హెడేక్, కదిలితే ఎక్కువ కావడం, ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ అన్ని ఇందులో బ్రెయినియాలో ఉంటాయి. కదలకుండా పడుకుంటే హాయిగా ఉంటుంది, వెచ్చగా కదలకుండా పడుకోవాలా, పడుకుంటే హాయిగా. ఇదండి మెగ్నీషియా కార్బన్ బ్రయోనియా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, ఒక 2 నిమిషాలు టైం ఉంది. ఇది మనకి ఇవాళ చెప్పుకున్న దానిలో డాక్టర్ గారు చెప్పండి. కాల్కేరియా ఫ్లోర్ వాడికి మెగ్నీషియా కార్బ్ లో పూర్ణానంద గారు అడగండి. మెగ్నీషియం కార్బ్ లో తటస్థంగా ఉంటారన్నారు మీరు. అంటే డెసిషన్ తీసుకోలేడా? డెసిషన్ తీసుకోగలుగుతాడు. కాకపోతే శాంతి కాముకుడు వాడు. ఎక్కువ తటస్థంగా ఉంటాడంటే ఎక్కువ వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేయడం కానీ, వాళ్ళతో వీళ్ళతో గొడవ పడడం కానీ అలాంటివి చేయడు. వాడు మినరల్ కదా, మినరల్కి ఎప్పుడు డెసిషన్ పవర్ బాగుంటుంది, గుర్తుపెట్టుకోండి. అల్యూమినియం అలాంటివి రెమెడీస్లో కన్ఫ్యూజన్ ఉంటుంది, కానీ వాళ్ళు ఒక ప్లాన్డ్గా ఉంటారు. మెగ్నీషియా వాళ్ళు నిర్ణయాన్ని కూడా మంచిగా తీసుకుంటారు అట్లా. ఇంకా చంద్రకాంత్ ఆ రోజు అడిగావు కదా కొన్ని మినరల్స్ కూడా చెప్పండి అని, ఇలా కవర్ అయిపోతున్నట్టున్నాయి మెగ్నీషియా వాళ్ళు. అవును సార్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ఇంకా ఈ మెగ్నీషియా నేను చదివిన తర్వాత చాలా కేసెస్లో మారిపోయిందండి నా వ్యూ. చాలా హెల్ప్ చేసింది నాకు ఈ రీడింగ్, మెగ్నీషియా రీడింగ్. బాగా అన్ని మెటీరియల్ చదివి నోట్స్ తయారు చేసిన రీడింగ్ చాలా హెల్ప్ చేసింది నాకు. నేను చెప్పినట్టు ఫస్ట్ స్టార్టింగ్ లో చూస్తే ఫస్ట్ లా అనిపిస్తుంది సార్, కొంచెం డీపర్ గా వెళ్తే మెగ్నీషియం కార్బన్ అనిపిస్తుంది సార్. కరెక్ట్. అందుకని జాగ్రత్తగా కంపారిటివ్ స్టడీ కూడా తీసుకుని దానికోసమే కంపారిటివ్ స్టడీ తీసుకుని దానికోసమే. ఎందుకంటే వన్ సైడ్ అయిపోతుంది వారు. మనం అదే డ్రగ్ అనుకొని అక్కడే పడతాము, అదే తగ్గదు, వాడికి సప్రెస్ కావడమో లేకపోతే తగ్గి మళ్ళీ రావడమో ఇట్లా అవుతూ ఉంటాయి. మనం చూసుకొని సార్ పల్స్టిల్ ఇచ్చాను తగ్గట్లే అని చూసుకొని మెగ్నీషియా కార్బ్ తక్కువ తగ్గుతుంది అట్లా. ఇంకా బ్రయోనియాలో సప్రెస్డ్ ఎరప్షన్స్ కూడా ఉంటాయండి. సప్రెస్డ్ ఎరప్షన్స్ అండ్ డిశ్చార్జెస్. ఓకే, కంప్లైంట్స్ ఆఫ్టర్ సప్రెస్డ్ ఎరప్షన్స్ బ్రయోనియా ఉంది. కోల్డ్ డ్రింక్స్ ఇన్ హాట్ వెదర్లో కూడా బ్రయోనియా ఉంటుంది. వేడి వాతావరణంలో చల్లని వాటర్ తాగిన తర్వాత వచ్చే బాధల్లో బ్రయోనియా ఉంటుంది. హాట్ డేస్ అండ్ కోల్డ్ నైట్స్, ఎండాకాలంలో బాగా వేడిగా ఉంటుంది, రాత్రి కూడా చల్లగా ఉంటుంది, కొండ ప్రాంతాల్లో అలాంటి వాళ్ళకు కూడా బ్రయోనియా వస్తుంది. ఓకే, అదండి బ్రయోనియా. జ్వరంలో ఇంటికి పోవాలంటాడు కదా సార్. అవును, జ్వరంలో ఇంటికి పోవాలని డెల్యూజన్, యాజ్ ఇఫ్ ఐఎమ్ అవే ఫ్రమ్ హోమ్, సో ఐ వాంట్ టు గో హోమ్. అది ఎక్కడో ఉన్నానని వాడికి మైండ్లో అనిపించి ఇంటికి వెళ్దామని ఉంటుంది వాడికి. డిజైర్ ఫర్ థింగ్స్ ఇస్తే తీసుకోవడం కూడా చెప్పారు సార్ ఇప్పుడే. అది బ్రయోనియాలో ఉంది, మెగ్నీషియా కార్బ్లో ఉంది. కామన్ డ్రగ్ అండి. అది కెమిల్లాలో కూడా ఉంటుంది. కెమిల్లాకి మెగ్నీషియా కూడా కొన్ని పోలికలు ఉన్నాయండి. బాగా ఆ పాయింట్ బాగా గుర్తు చేశారు. నేను చెప్తాను, బాగా చెప్పారు, చెప్తాను. కెమిల్లాకి మెగ్నీషియాకి రెండింటికి కూడా కొన్ని పోలికలు ఉంటాయి, చెప్తాను. అదొక నిమిషం. Chemilla resembling magnesia carb in many cases, especially in children, both have anxiety and restlessness. కెమిల్లాలో యాంగ్జైటీ రెస్ట్లెస్నెస్ ఉంటుంది, మెగ్నీషియాలో కూడా యాంగ్జైటీ రెస్ట్లెస్నెస్ ఉంటుంది. కెమిల్లాలో కూడా ఎల్లోయిష్ గ్రీన్ స్టూల్స్ ఉంటాయి, లైక్ చాప్డ్ ఎగ్స్ ఉంటాయి.
మెగ్నీషియా కార్బ్ లో కూడా గ్రీన్ స్లైమీ అపియర్స్ యాజ్ ద స్కమ్ ఆఫ్ ది ఫ్రాగ్ పాండ్ ఉంటుంది. ఒక దాని మీద పాండ్ మీద ఎట్లా గ్రీనిష్ ఉంటుందో కెమిలాలో కూడా గ్రీనిష్ టూల్స్ ఉంటాయి. కెమిలా బెటర్ బై మూవింగ్ అబౌట్, మెగ్నీషియా కార్బ్ ఆల్సో బెటర్ బై మూవింగ్ అబౌట్, గ్రిప్పింగ్ బిఫోర్ స్టూల్స్ రెండిట్లో ఉంటాయి. కడుపులో నొప్పి వచ్చి మోషన్స్ కావడం కెమిలాలో ఉంటుంది, మెగ్నీషియా కార్బ్లో ఉంటుంది. కెమిలా ఇల్ డ్యూ టు ఇర్రెగ్యులర్ ఫీడింగ్ ఆఫ్ హ్యాబిట్స్. వాడు ఫీడింగ్ చేస్తూనే ఉంటారు. లావు కావాలి, మావాడు పెద్దగా కావాలని ఫీడింగ్ అతి అట్లా చేయడం వల్ల వచ్చే ఇల్ ఎఫెక్ట్స్ వల్ల వచ్చే వాళ్ళు కెమిలా కూడా ఉంటుంది. ఇల్ ఎఫెక్ట్స్ డ్యూ టు ఇర్రెగ్యులర్ ఫీడింగ్ హ్యాబిట్లో కూడా మెగ్నీషియా కార్బ్ ఉంటుంది. పిల్లలకి ఇష్టం ఉన్నట్టు ఎక్కువ అది పెట్టడం ఇది పెట్టడం అట్లా చేయడం వల్ల వచ్చే వాళ్ళకు కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా రెండింటికి సారూప్యంగా ఉండే లక్షణాలు చెప్తాను, కెమిలాకి మెగ్నీషియా కార్బ్కి. బట్ కెమిలా ఇస్ దే వైలెంట్ పిక్చర్, మెగ్నీషియా కార్బ్ ఇస్ దే పిసిఫిజం పిక్చర్. ఓకే, రెండింటి కూడా పుల్లని ఉంటాయి. ఎస్పెషలీ మెగ్నీషియాలో సవర్నెస్ ఎక్కువగా ఉంటుంది. ఇంకా కంపారిజన్లో వెళ్తే చాలా ఎక్కువ ఉంటుందని నేను కట్ చేశాను స్టార్టింగ్లో. సరే, పాయింట్ వచ్చినందుకు నేను చెప్తున్నాను. ఓకేనండి, సరేనా? ఇక్కడికి ఆపుదాం బ్రయోనియా కంపారిజన్స్ ఇంకా ఉన్నాయేమోనండి సార్. బ్రయోనియా ఇంకా ఉందేమో సబ్జెక్ట్ బ్రయోనియా కంపారిజన్స్. ఇంకా అంటే వేరే వెళ్తుంది, మైల్ పిక్చర్ కాకుండా వేరే పిక్చర్లో కూడా వెళ్ళాలి అక్కడ చాలా ఉన్నాయి అందుకని. సరేనా అండి, ఓకే సార్, క్లోజ్ చేద్దాం. బాగుందా ఈ సెషన్? మీకు నచ్చిందా? కంటిన్యూ చేద్దామా ఇట్లాగే? చాలా చాలా చేద్దాం సార్. చాలా బాగుంది. చాలా బాగుంది. సో మెనీ డ్రగ్స్ ఆర్ కమింగ్. ఓకే, కంపారిటివ్ స్టడీ అందుకని మీరు ఒక డ్రగ్ గురించి చెప్తుంటే ఇంకో 10-15 డ్రగ్గులు వస్తున్నాయి ఆ డ్రగ్ లో. అందుకని ఇది నేను కూడా చాలా పెట్టుకునే ఉద్దేశం. ఓకే, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషా గోబ్రాహ్మణేభ్య శోమస్త నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై శ్రీరామ్, జై హింద్. వాసుదేవ వాసుదేవన్. వాసుదేవ.